వేణుస్వామి అనేటువంటి దౌర్భాగ్యుడిని అక్కినేని నాగార్జున మరియు నాగ చైతన్య అభిమానులు ఉతికి ఆరేసినట్టుగా తెలుస్తూ ఉంది. ఈ దౌర్భాగ్యుడికి జగన్మోహన్ రెడ్డితో ఉన్నటువంటి చీకటి బంధం కూడా ఈ దెబ్బతో బట్టబయలైపోయింది. అసలు ఇంతకీ ఈ వేణుస్వామి గారి పరిస్థితి ఏంటి, ఎందుకు వీడిని ఉతికారేశారు, ఎందుకు వీడు కారుకుత్తలు కూస్తున్నాడు, వీడి కారుకుత్తలు ఆపాలంటే ఏం చెయ్యాలి అనేది ఈ వీడియోలో వివరించబోయే ముందుగా ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఇక విషయానికి వస్తే ఈ వేణుస్వామి అనేటువంటి ఒక దౌర్భాగ్యుడు నీచుడు ఉన్నాడు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రతి ఒక్కరి జీవితం మీద వీడు విశ్లేషణలు చెప్తా ఉంటాడు, ప్రతి ఒక్కరి జాతకాలు వీడు చెప్తా ఉంటాడు. ఈ దౌర్భాగ్యుడికి వాడి జాతకాలు ఎక్కడి నుంచి వస్తాయో, వాళ్ళు పుట్టినటువంటి నక్షత్రము సమయము ఇవన్నీ వాడికి ఎక్కడి నుంచి వస్తాయో తెలియదు. అంటే వాడికి ఏమీ తెలియదు. ఈ దౌర్భాగ్యుడు కేవలం కారుకూతలకు వస్తూ ఉంటాడు. నిన్నో మొన్నో ఏదో సామెత ఉంటుంది అనమాట, శుభానే పెళ్ళిపోతూ ఉంటే పెళ్లి కూతురు ముండెక్కడా అనే ఏదో మాట్లాడతారని. ఆ టైపులో నిన్నో మొన్నో ఎంగేజ్మెంట్ జరిగితే నాగ చైతన్యకి శోభిత దులిపాలకి వెంటనే వాళ్ళిద్దరు కలిసి ఉండరు. 2027 కల్లా వాళ్ళు విడిపోతారు. అంటే ఈ దౌర్భాగ్యుడు గతంలో ఇదే విధంగా మాట్లాడతాడు. వీడి గురించి గతంలో కూడా చాలా మంది చెప్పడం జరిగింది. ఏంటి నికృష్ట చరిత్ర అని తెలిస్తే సాధారణంగా ఒక 10 రాళ్ళు వేస్తాడు. ఆ 10 రాళ్ళు ఒకటో రెండో తగలుతాయి. ఇప్పుడు ఒక ఎన్నికలు వచ్చాయనుకోండి, ఒకసారి తెలుగుదేశం గెలిచింది అంటాడు, ఒకసారి వైసీపీ గెలిచింది అంటాడు. వైసీపీ గెలిచింది అనుకోండి, వైసీపీ గెలిచిందని చెప్పిన వీడియో బయటికి తెస్తాడు. టీడీపీ గెలిచింది అనుకోండి, టీడీపీ గెలిచిందని నేను ముందే చెప్పానని చెప్పి వీడియో బయటికి తెస్తాడు. అదేవిధంగా ఈ సంవత్సరం ఈ ఏడాది ఒక ప్రముఖ ఇండస్ట్రీలో ఉన్నటువంటి ఒక కపుల్ విడిపోతారు, ఒక నటుడు అని చెప్తాడు. అంటే సాధారణంగా ఇండస్ట్రీలో కొన్ని వందల మంది నటులు ఉంటారు, అందులో ఏడాదికి ఒకరో ఇద్దరో ముగ్గురు విడిపోతుంటారు. ఇది నేను ముందే చెప్పా అని చెప్పి సొల్లేస్తూ ఉంటాడు. సరే, ఇదంతా పక్కన పెడదాం. ఈ దౌర్భాగ్యుడికి ఎవరు హక్కు ఇచ్చారు? ఒక వ్యక్తి యొక్క వ్యక్తిగత హక్కుని హరించి వేసే విధంగా, వ్యక్తిగత గోప్యతని హరించేటువంటి విధంగా, అదేవిధంగా వాళ్ళ జీవితానికి సంబంధించి ఇష్టం వచ్చినట్టు కారుకొత్తలు కూసే విధంగా ఎవడి దౌర్భాగ్యుడికి హక్కు ఇచ్చాడు అంటే జగన్ లాంటి దౌర్భాగ్యులు ఇచ్చారు. జగన్ ఏంటి హక్కు ఇవ్వటం ఏంటి అంటే, ఇలాంటి దౌర్భాగ్యుడితో చంద్రబాబు నాయుడు గారి జాతకం బాగాలేదని, లోకేష్ గారి జాతకం బాగలేదని, తెలుగుదేశం పార్టీ గెలవదని, వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ గెలుస్తుందని, లేకపోతే అవసరమైతే నేను జాతకాలు చెప్పడమే మానేస్తానని ఈ రకమైనటువంటి సవాళ్ళు విసరటం కోసం ఈ దౌర్భాగ్యుడికి పేటీఎం నుంచి పేమెంట్ ఇస్తాడు. ఆ పేమెంట్ కోసం ఈ నీచుడు ఇష్టం వచ్చినట్టు కారుకొత్తలు వస్తూ ఉంటాడు. నేను చెప్పాను కదా, ఇది చెప్పేది ఒకటే. రెండు రకాలుగా 3 రకాలుగా వీడు అనే వివిధ ఛానల్స్లో చెప్పుకుంటాడు. ఏదైతే నిజమవుతుందో ఆ వీడియోని తీసుకొచ్చి వైరల్ చేస్తాడు. ఆల్రెడీ అసమైనటువంటి వీడియోని దాని అవసరమైతే వాళ్ళకి డబ్బులు ఇచ్చి వాళ్ళని ప్రైవేట్లో పెట్టించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఈ దౌర్భాగ్యుడిని అంటే తిట్టే ఎన్నిసార్లు తిట్టినా వీడు చాలాసార్లు అంటాడు, నేను ఇది జరగకపోతే నేను ఇక జ్యోతిష్కం మానేస్తా అని. కానీ మళ్ళీ వచ్చేస్తాడు ఈ నువ్వుడు పిలిచినట్టుగా. అదేవిధంగా సెలబ్రిటీల చుట్టూ సరే ఈ నిజమైనటువంటి బతుకు గురించి ఆ మధ్య కిరాకార్పి చెప్పడం జరిగింది. ఏమనయ్యా అంటే, ఈ దౌర్భాగ్యుడు సెలబ్రిటీలు పోయేటువంటి క్లబ్బులకి పోయి ఆడ కూర్చొని వాళ్ళు తాగిన తర్వాత 4 మాటలు ఎక్కువ మాడితే ఆ మాటల్లో నుంచి కొంత సమాచారాన్ని సేకరించి వాటిని తీసుకొచ్చి సభ్య సమాజానికి వివరిస్తూ ఈ దౌర్భాగ్యుడు పెద్ద సెలబ్రిటీ స్వామీజీలాగా, అసలు వీడికి నిజంగా అన్ని శక్తులు, అన్ని వ్యవహారాలు, అంత కథ వీడి దగ్గర వ్యవహారం ఉంటే ఈ దౌర్భాగ్యుడి జాతకం వీడు ఎప్పుడని చెప్పాడా? వీడు వేణుస్వామి గారు అందరూ అసలు ఎవడు అడిగాడని నాగ చైతన్య జాతకాన్ని, లేకపోతే శోభిత దులిపాల జాతకాన్ని, వాళ్ళ భవిష్యత్తుని నువ్వెవడవరా రాయటానికి, నువ్వెవడవరా చెప్పడానికి, అది కూడా కోట్లాది మంది చూసే విధంగా చెప్పడానికి. వీడికి కేవలం పబ్లిసిటీ కావాలి దౌర్భాగ్యుడికి. అదేవిధంగా వీడికి ఆ పబ్లిసిటీ ద్వారా వచ్చేటువంటి డబ్బు కావాలి నీచుడికి. ఇలాంటి దౌర్భాగ్యుల్ని రాజకీయ పార్టీలు అంటే చెప్పాక జగన్ అనేటువంటి 420 గాడు గత ఎన్నికలకు ముందు హైర్ చేసుకున్నాడు. ఎన్నికల ముందు విపరీతమైనటువంటి రాజకీయమైనటువంటి ఫలాలు చెప్తా ఉంటాడు అనమాట. వీడు జగనే గెలిచేస్తాడు, జగన్ జాతకం అట్లుంది, లోకేష్ జాతకంలో రాజయోగం లేదు, చంద్రబాబు నాయుడు జాతకంలో రాజయోగం మళ్ళీ లేదు, కాబట్టి మళ్ళీ అయ్యేటువంటి అవకాశం లేదు, బుద్ధుడు గుజుడు శుక్రుడు శని అష్టమి నవమి గజమి అని వీడికి నోటికి వచ్చినటువంటి కారుకొత్తలకు వస్తూ ఉంటాడు. వీడు ఏ రకమైనటువంటి ట్రైనింగ్ తీసుకున్నాడు? వీడు ఆస్ట్రాలజర్గా చెప్పడానికి అసలు వీడికి కనీస అర్హత ఉందా? ఉంటే కూడా నేను అడిగిన వాళ్ళు చెప్పాలి. ఎవరెవరో బతుకులు, ఎవరెవరో జీవితాలు ఇక్కడ చెప్పడానికి వీడెవడండి నాకు అర్థం కదా. ఎక్కడో అమెరికాలో పోటీ చేసేటువంటి కమలా హారిస్ జాతకాన్ని కూడా ఈ దౌర్భాగ్యుడు ఎటు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఆయన ఎవరో ట్రంప్ జాతకాన్ని కూడా ఎటు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. వీడికి అన్ని తెలివితేటలు తెలిస్తే వీడి బతుకు గురించి, వీడి కుటుంబం గురించి, వీడి భార్య గురించి, వీడి బిడ్డల గురించి వాళ్ళ జాతకాలు సక్రమంగా చూసుకొని దానికి దోష నివారణ కరెక్ట్గా చేసుకొని వీడు అనుకున్న సాధించేటువంటి ప్రయత్నం చేయొచ్చు కదా. యూట్యూబ్ ఛానళ్ళకి ఇంటర్వ్యూలు ఇచ్చుకుంటా వాళ్ళ జీవితాలని వీళ్ళ జీవితాలని మొరుగుతూ వాళ్ళతో వీళ్ళతో బండబూతులు తిట్టించుకుంటూ ఈ దౌర్భాగ్యమైనటువంటి బతుకెందుకు? ఇవాళ నేను TV5 మూర్తి గారు వేసుకున్నారు వాడిని. అదేవిధంగా అనేక మంది అంటే విజ్ఞత ఉన్న ప్రతి ఒక్కరూ నాగ చైతన్య అభిమానులు కానీ, నాగార్జున అభిమానులు కానీ, సామాన్య ప్రజలు కూడా వీడంటే విరక్తి వచ్చేస్తుంది జనాలకి. ఎందుకంటే అసందర్భంగా అవసరం లేకుండా ఎవరెవరి జీవితాల గురించో వీడు జాతకాలని చెప్తా ఉంటాడు. అందులో ఏమన్నా నిజం ఉందా అంటే ఏవోగో ఉండదు. వీడు కేవలం
కాంట్రవర్సీ కోసం, పబ్లిసిటీ కోసం ప్రతి సంవత్సరం నేను కూడా చెప్తున్నా, వచ్చే సంవత్సరం ఖచ్చితంగా ఒక సెలబ్రిటీ కపుల్ విడిపోతారు. ఎందుకు విడిపోరు? కొన్ని వందల మంది ఉంటున్నప్పుడు ఇవాళ వివాహ వ్యవస్థ సరిగా నిలబడినటువంటి పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యంలో కొన్ని వందల మంది కుటుంబాల్లో ఏదో ఒక కుటుంబంలో విడాకులు జరగకుండా ఉంటాయా? జరగనే అబ్బో బీవీఆర్ స్వామీజీ వచ్చాడంటే ఎట్లా ఉంటుంది నాకు అర్థం కావట్లా. ఆ రకంగా ఈ వేణుస్వామి అనేటువంటి నీచుడిని కేవలం ఎంటర్టైన్ చేసేటువంటి ఏ ఛానల్ కానీ ఏ సోషల్ మీడియా కానీ వీడిని ఎంటర్టైన్ చేయకపోతే వీడి పబ్లిసిటీ పిచ్చికి ఏదైతే అంతమవుతుందో అప్పుడు ఈ దౌర్భాగ్యాన్ని కంట్రోల్ చేయగలడం తప్ప వీడిని కంట్రోల్ చేయడానికి ఉన్నటువంటి ఏకైక మార్గం అది. వీడిని తిట్టినా కొట్టినా అది కూడా పబ్లిసిటీలా ఫీల్ అయ్యేటువంటి దౌర్భాగ్యుడి వేణుస్వామి అనేటువంటి నీచుడు. దయచేసి వేణుస్వామి నువ్వు ఇటువంటి కారు కూతలు కూస్తే ప్రజలే నీకు తగిన బుద్ధి చెప్పే రోజులు వస్తాయి.